జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు ఈ పక్షోత్సవాలు జరుగుతాయి. ఈ 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను తూర్పుగోదావరి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ నేత్రదాన ఆవశ్యకతను గురించి వివరించారు. ఒకరికి నేత్రదానం చేయడం వల్ల ఇద్దరికి కంటి చూపు వస్తుందని తెలియజేశారు. దేశంలో 13 లక్షల మంది అంధత్వంతో బాధపడుతున్నారని, ఇందులో 60% మంది 25 సంవత్సరాల లోపు వారే కావడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నేత్రదానానికి వయసుతో సంబంధం లేదని, అదేవిధంగా మనిషి చనిపోయిన తర్వాత 12 గంటల లోపులో నేత్రాలను స్వీకరిస్తారని కూడా తెలియజేశారు. దీనిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నేత్రదానం గురించి నేత్ర సిబ్బంది, ఆప్థమాలిక్ అధికారులు సమాజంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఈ విషయంపై పక్షోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.